మేమ్ కాప్స్ గురించి చెప్పండి. అంటే ఇది కాంటెంట్ అని చెప్తున్నారు. అంటే మొత్తం టోటల్గా కామెడీ మీద బేస్ అయి ఉంటుందా? ఎమోషన్ కూడా ఏమైనా మిక్స్ ఉందా? 90% కామెడీ, 10% ఎండ్లో టచింగ్ ఉంటుంది. బట్ 90% కామెడీ ఉంటుందండి. ఈ వెబ్ సిరీస్ ఏంటంటే మీ ఇళ్లల్లో మీ పేరెంట్స్తో, మీ పిల్లలతో, మీ ఫ్యామిలీలతో, మీ ఫ్రెండ్స్తో కూర్చొని సరదాగా సమ్మర్ పూట అన్నం కలుపుకుని, పెరుగన్నం కలుపుకుని, మామిడికాయ టెంక చీకుతూ నవ్వుకుంటూ చూసే వెబ్ సిరీస్ ఇది. సాయంత్రం పూట ఐపీఎల్ ఉంటే పగలపూట మేం కాపులో ఉండాలి. అంత మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి మిమ్మల్ని హ్యాపీ చేయబోతుంది. అలాగే మీరు ప్రొడ్యూసర్గా కూడా చేశారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక చర్చ నడుస్తుంది థియేటర్ల గురించి. అంటే ఎగ్జిబిటర్స్ అలాగే ప్రొడ్యూసర్స్ మధ్య ఒక చర్చలు నడుస్తున్నాయి పర్సంటేజ్ గురించి. మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది చాలా సంక్లిష్టమైన విషయం. ఊరికే పర్సంటేజ్ కరెక్టు, రెంట్ కరెక్టు అనే అంత ఈజీ పాయింట్ కాదు అది. దానికి చాలా మ్యాథమెటిక్స్తో కూడుకున్న పాయింట్. థియేటర్లో వాళ్ళకి తెలిసిన మ్యాథ్స్ థియేటర్లకు ఉంటాయి, ప్రొడ్యూసర్లకి ఇబ్బందులు ప్రొడ్యూసర్లకు ఉంటాయి. అవి దానికి బాడీ ఉంది, ఛాంపన్ అనే బాడీ ఉంది కదా, వాళ్ళు కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటారు. అది ఇప్పుడు పార్లమెంట్ ఉంటుంది, ఎంపీలు ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు, క్యాబినెట్ ఉంటుంది. వాళ్ళు చెప్పింది దేశం అంతా ఫాలో అవుతాం కదా. అలాగే మన సినిమా ఇండస్ట్రీ వరకు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు చెప్పింది మిగతా ఇండస్ట్రీ అంతా ఫాలో అవుతారు. అందుకనే కదా ఎన్నుకుంది. దే విల్ డూ ఇట్. మనం ఇది ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం తప్పితే దే ఆర్ ద బెస్ట్ పర్సన్స్ టు టేక్ కేర్. మీ నుంచి అన్స్టాపబుల్ మరొక సీజన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? షో అన్స్టాపబుల్ షో. Unstoppable is always unstoppable. We'll see. Thank you so much, sir. Thank you.